డైరెక్ట్ ఆర్ఎస్పీని నేను డిమాండ్ చేస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా ఉన్నా, ఇవాళ నీవు నీ ఆత్మస్థైర్యం నీ గుండె మీద చేసుకొని నువ్వు ఒక మాట చెప్పు. కేసీఆర్ సత్యవంతుడు, కేసీఆర్ నీతివంతుడు, కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ పార్టీ కానీ ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. నాకు బుద్ధి లేక నా స్వార్థం కోసం ఈ రాష్ట్రంలో కేసీఆర్ను తిట్టినాను అని చెప్పి నువ్వు ప్రకటించు. లేదా కేసీఆర్ చెడ్డవాడైనా, కేసీఆర్ మురుకుగుంటలో నిన్నా, కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకున్నా, కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినా, కేసీఆర్ ఉద్యోగాలు అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా నాకేం పర్వాలేదు. నేను బహుజన ముసుగులో వచ్చి ఇవాళ నేను బహుజనులకు మీకు అదిస్తా ఇదిస్తా అని చెప్పి గప్పాలు కొడుతూ ఇవాళ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నటువంటి మేము ఎవరితోనైనా కలిసాం. ఆయన అవినీతితో నాకు సంబంధం లేదు, నేను పొంకనాలకే పరిమితమైందని అట్లనన్నా చెప్పు. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. కేసీఆర్ శుద్ధపూసాయి అయి ఉండి నువ్వు అవినీతి, నువ్వు అబద్ధాల మాటలన్నా, నువ్వు అంటే అబద్ధాల ఆరోపణలన్నా చేసి ఉండాలి. లేదంటే కేసీఆర్ అట్లయితే నీది కూడా అసాంటి స్వభావం కాబట్టి మేమిద్దరం కలిసిపోతున్నామని చెప్పాలి. ఈ రెండు చెప్పకుండా మీరు గనక రాజకీయాలను ఎట్లా శుద్ధం చేస్తారనుకుంటారో మాకు అర్థం కాలే. నేనేమంటారు అంటే ఆర్ఎస్పీ ఇలా ప్రజలు పిచ్చోళ్ళు గారు. నువ్వు నాగర్ కర్నూలు కాన్స్టిట్యూన్సీలో నిలబడాలనుకున్నావు, నాకు 2-3 రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇట్లా నిలబడుతున్నావు అంటే ఓకే మంచిది. ఆర్ఎస్పీ